హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో టాపిక్స్ ఇవి: గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, రుద్రం 2, బోలైట్స్, సుశ్రిత, కాస్పియన్ సీ, విజయనగర ఎరా ఇన్స్క్రిప్షన్స్, భారతీ ప్రోగ్రామ్, ఆర్బీఐ రివాప్స్ డిజిటల్ ఫ్రాడ్ కాంపన్సేషన్ రూల్స్. సో ఫస్ట్ మనం చూడబోతున్న టాపిక్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఓకే, సో ముఖ్యంగా ఇది న్యూస్లో ఎందుకుందంటే మనకి ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రికార్డ్ సక్సెస్ఫుల్ హ్యాచింగ్ ఆఫ్ 3 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ chicks, రైజింగ్ ద captive conservation population to 94 birds మాట. ఓకే, సో ఇదేంటంటే మనకి ముఖ్యంగా బయోడైవర్సిటీ డైమెన్షన్లో వస్తుంది, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనే టాపిక్లో వస్తుంది అన్నమాట. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పాపులేషన్ అన్నది తగ్గిపోతుంది. సో వాటి పాపులేషన్ని ఇంక్రీజ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, అదే ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ రిజల్ట్గా మనకి దీని పాపులేషన్ అన్నది 94 బర్డ్స్గా ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. సో మనం ఇప్పుడు ఎగ్జామ్ డైమెన్షన్లో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి తెలుసుకోవాలన్నమాట. ముఖ్యంగా అవి ఎక్కడ ఉంటాయి అండ్ వాటి నార్మల్ స్టేటస్ ఏంటి, మనకి ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి, సో ఎందుకు ఇవి డిక్లైన్ అవుతున్నాయో తెలుసుకోవాలన్నమాట. ఓకే, హ్యాబిటెట్ గ్రౌండ్ డ్వెల్లింగ్ బర్డ్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్, స్క్రబ్ ల్యాండ్స్ అండ్ సెమీ ఏరిడ్ రీజన్. సో న్యాచురల్గా ఏంటంటే ఇవి ఎక్కువ భూమి పైన తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎక్కువ ఎలాంటి ప్రాంతాల్లో ఉంటాయి? గ్రాస్ ల్యాండ్స్, స్క్రబ్ ల్యాండ్స్ అండ్ సెమీ ఆరిడ్ రీజన్స్లో ఎక్కువ ఇవి ఉంటూ ఉంటాయి అన్నమాట. డిస్ట్రిబ్యూషన్ ఎండమిక్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్, నౌ లార్జ్లీ confined to Rajasthan with small population in Gujarat, Maharashtra, Karnataka and Andhra Pradesh. యాక్చువల్గా ఇవి ఇండియాకి సంబంధించిన బర్డ్సే, కానీ ఇప్పుడు ఎక్కువ పాపులేషన్ అన్నది రాజస్థాన్లో ఉంది అండ్ కొద్దిపాటి పాపులేషన్ అన్నది గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్, ఇలా ఈ 4 రాష్ట్రాల్లో కొద్ది పాపులేషన్ కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో డెజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్ స్ప్రెడ్ అక్రాస్ జైసల్మేర్ అండ్ Barmer districts with human settlements inside is one of its critical natural habitat. సో దీనికంటూ స్పెషల్గా వీటిని కన్జర్వ్ చేయడానికి ఒక స్పెషల్గా మనకి ఒక పర్టికులర్ నేషనల్ పార్క్ ఉంది. ఇది డెజర్ట్ నేషనల్ పార్క్, ఇది రాజస్థాన్లో మనకి ఉంది అన్నమాట. ముఖ్యంగా అక్కడ మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కన్జర్వేషన్ అన్నది జరుగుతుందన్నమాట. క్యారెక్టరిస్టిక్స్, సో మనం ఈ బర్డ్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుంటే ఇట్స్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్స్ అన్నమాట. ఓకే, సో ఇట్స్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్స్, ఫీడ్స్ ఆన్ గ్రాసెస్, సీడ్స్, ఇన్సెక్ట్స్, స్మాల్ రెప్టైల్స్ అండ్ రోడెంట్స్. ఓకే, సో వీటి డైట్ ఏంటి? దీని డైట్ ఏంటంటే గ్రాస్, సీడ్స్, ఇన్సెక్ట్స్, స్మాల్ రెప్టైల్స్ అండ్ రోడెంట్స్ వీటిని తింటూ ఉంటుంది అన్నమాట. సో మేజర్ థ్రెట్స్, వీటి పాపులేషన్ తగ్గిపోతుంది అన్నాను కదా, సో మేజర్ థ్రెట్ ఏంటి వాటికి? హ్యాబిటెట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఎస్పెషల్లీ డ్యూ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ కొలిషన్ విత్ ద ఓవర్ హెడ్ పవర్ లైన్స్. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల దానికి హ్యాబిటెట్ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నివసిస్తున్న ప్రాంతాల్లో వెళ్ళి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఏదో, లేకపోతే పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయడము, ఇలా మనం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అక్కడ ప్లాన్ చేయడం వల్ల ఏంటంటే దాని న్యాచురల్ హ్యాబిటెట్ అన్నది ఆక్యుపై చేసేస్తున్నాం అన్నమాట. దానివల్ల హ్యాబిటెట్ లాస్ అంటారు, దాన్నే హ్యాబిటెట్ లాస్ అంటారు. ఇంకోటి ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్. సో కంప్లీట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు డిస్ట్రిక్ట్స్లో ఆ బర్డ్స్ ఉంటున్నాయి అనుకోండి, సో మనం ఈ మధ్యలో ఎక్కడో ఒక ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఏమవుతుందంటే సో దాని హ్యాబిటెట్ అన్నది 2 ముక్కలుగా అయిపోతుంది అన్నమాట. దాన్నే ఫ్రాగ్మెంటేషన్ అంటారు అన్నమాట. సో మేజర్ థ్రెట్స్ ఏంటి? హ్యాబిటెట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఎస్పెషల్లీ డ్యూ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ కొలిషన్ విత్ ఓవర్ హెడ్ పవర్ లైన్స్. సో ఇవేంటి, మనకి పవర్ లైన్స్ ఉంటాయి కదా పైన, సో వాటితో కొలైడ్ అయినప్పుడు కరెంట్ షాక్ వచ్చి కూడా చాలా చనిపోతున్నాయి అన్నమాట. ఓకే, సో ప్రొటెక్షన్ స్టేటస్ ఎలా ఉందో చూద్దాం. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో ఇది క్రిటికలీ ఎండేంజర్డ్ ఉందన్నమాట. సో దాని పాపులేషన్ చాలా తక్కువ ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో మనకి షెడ్యూల్ 1 యానిమల్స్. సో షెడ్యూల్ 1 యానిమల్స్ అంటే మనకి హైయెస్ట్ ప్రొటెక్షన్ కావాలి అనే యానిమల్స్ని షెడ్యూల్ 1లో పెట్టడం జరుగుతుంది. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కూడా షెడ్యూల్ 1లో పెట్టడం అయింది మరి. సో సైట్స్లో మనకి అపెండిక్స్ 1లో ఉంటుంది అండ్ కవర్డ్ అండర్ స్పీషీస్ రికవరీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్ స్కీమ్. సో ముఖ్యంగా మనకి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం ఒక స్పెసిఫిక్
స్పెసిఫిక్ అంబ్రెల్లా స్కీమ్ ఉంది. అదేంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్స్. అందులో ఏంటంటే క్రిటికల్గా ఉన్న స్పీషీస్ని వాటిని టార్గెటెడ్గా డెవలప్ చేయడానికి కన్జర్వ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ఉంది, స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ అన్నమాట. అందులో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కూడా ఒక మెంబర్ మాట. ఓకే, స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్. సో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అన్నది స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్లో గుర్తించారు అండ్ లోకలీ కాల్డ్ యాజ్ గోడావన్. ఓకే, సో ఇవి ఈ పర్టిక్యులర్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాల్సిన డీటెయిల్స్. నెక్స్ట్ రుద్రం 2. సో ఇది మనకి న్యూస్లో ఎందుకుందంటే ఇండియా సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్ట్ ఇండిజీనియస్ రుద్రం 2 మిసైల్. సో ఇదొక మిసైల్ మాట, ఇండియాలోనే తయారు చేయబడింది. ఓకే, సో దీని గురించి మనం ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాలి. ఇది ఒక ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అన్నమాట. అంటే ఎయిర్ నుంచి సర్ఫేస్ మీదకి గురి పెడతారన్నమాట. ఓకే, సో దాన్నే ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ అంటారు. లాంచ్ ఫ్రమ్ ఎయిర్ బోర్న్ ప్లాట్ఫామ్స్. జనరల్గా హెలికాప్టర్ ఆర్ సమ్ కైండ్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి. And developed by Research Center Imrat Hyderabad, a nodal laboratory of Defense Research and Development Organization. సో ఇది మనకి డిఆర్డిఓకి సంబంధించిన ఒక ల్యాబొరేటరీలో హైదరాబాద్లో దీన్ని తయారు చేయడం జరిగింది అన్నమాట. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? స్ట్రెంగ్థెన్స్ ఇండియాస్ ఇండిజినియస్ డిఫెన్స్ క్యాపబిలిటీ అండ్ అడ్వాన్సెస్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ అడ్వాన్స్ వెపన్ సిస్టమ్. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అండ్ ఎక్కడ తయారు చేశారు? రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ హైదరాబాద్లో. ఓకే, నెక్స్ట్ బోలైట్స్. సో మనకి బోలైట్స్ గురించి న్యూస్లో ఉంది. ఇది ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ డైమెన్షన్లో కవర్ అవుతుంది, ఆస్ట్రోఫిజిక్స్ డైమెన్షన్. ఓకే, సో ఇది న్యూస్లో ఎందుకుందంటే మిట్రియర్ explosion light up strikes over Boston and Rhode Islands experience bolites. Okay, so ఇప్పుడు ఈ bolites అంటే ఏంటి? Bolites అంటే an exceptionally bright meteor that explodes in Earth's atmosphere, producing intense flashlights of light and often sonic booms before reaching the crowd. సో దీని గురించి తెలియాలంటే మనకు కొంత బేసిక్స్ గురించి తెలియాలన్నమాట. ఓకే, సో మనకి స్పేస్లో ప్లానెట్స్ గురించి చదువుతాం, అలాగే ఆస్ట్రాయిడ్స్ గురించి చదువుతాం, ఆస్ట్రాయిడ్స్ కామెట్స్. ఓకే, సో ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి? జనరల్గా దీస్ ఆర్ స్పేస్ రాక్స్ అంటాం. అంటే జనరల్గా ఏంటంటే మనకి రాకీ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్లానెట్స్ మాట. అంటే మనకి ఏంటంటే ప్లానెట్స్ దగ్గర నుంచి చిన్న చిన్న ముక్కలుగా ఏమైనా విడిపోయి సో అవి కూడా సన్ చుట్టూ తిరిగితే వాటిని ఆస్ట్రాయిడ్స్ అంటారు. జనరల్గా ఈ ఆస్ట్రాయిడ్స్ అన్నది ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని చెప్పి మనకు ఉంటుంది, అది మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఉంటుంది అన్నమాట. సో ఈ ఆస్ట్రాయిడ్స్ అన్నవి తిరుగుతాయి అన్నమాట. అలాగే ఆస్ట్రాయిడ్స్ కాకుండా మనకి ఈవెన్ వీల్ హ్యావ్ మెటీరాయిడ్ అని చెప్పి ఉంటాయి. ఈ మెటీరాయిడ్ అంటే ఏంటంటే స్మాల్ ఆస్ట్రాయిడ్ ఆర్ కామెట్ ఫ్రాగ్మెంట్స్ ఆర్బిటింగ్ ద సన్. సో ఇక్కడ ఏంటి? ఆస్ట్రాయిడ్స్ అంటే మనకి ప్లానెట్స్ నుంచి ఏవైనా విరిగిపోయి విడిగా ఫామ్ అయిపోయి అవి కూడా సన్ చుట్టూ తిరుగుతుంటే వాటిని ఆస్ట్రాయిడ్స్ అంటాం. ఇక్కడ మెటీరాయిడ్స్ ఏంటంటే మనకి ఆస్ట్రాయిడ్స్ నుంచి ఏవైనా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా విడిపోయి అవి మనకి స్పేస్లో ఉంటే దాన్ని మెటీరాయిడ్స్ అంటాం అన్నమాట. సో ఈ మెటీరాయిడ్సే మనకి స్పేస్ నుంచి ఇది ఎర్త్ అట్మాస్ఫియర్ అనుకోండి, అట్మాస్ఫియర్ అండ్ ఎర్త్ ఇక్కడ ఉంది మనకి. ఓకే, సో స్పేస్లో ఉన్న మెటీరాయిడ్ మనకి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అది బర్న్ అవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ ఏం చేస్తాయంటే దాన్ని బర్న్ చేస్తాయి. సో అప్పుడు ఏంటంటే ఒక ఫైర్ బాల్లా కనిపిస్తుంది, దాన్నే షూటింగ్ స్టార్ అంటారు. అండ్ అప్పుడు ఆ మెటీరియాయిడ్ని ఏమంటారు? మెటీరియర్ అంటారు. ఏమంటారు? మిటియర్ అని చెప్పి అంటారు అన్నమాట. సో ఈ మిటియరే మనకేంటంటే ఇలా బర్న్ అయిపోయి కొన్నిసార్లు ఏంటంటే కంప్లీట్గా బర్న్ అయిపోతుంది అండ్ కొన్ని కేసెస్లో అది ఎర్త్ సర్ఫేస్కి మిగిలిన పీసెస్ రీచ్ అవ్వడం జరుగుతుంది. దాన్నే మిటియరైట్ అంటారు అన్నమాట. ఏమంటారు? మిటియరైట్ అంటారు.
అంటారు. సో మనకి స్పేస్లో నుంచి స్పేస్లో ఉన్న ఆబ్జెక్ట్ని, మనకి ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెట్స్ని ఏమంటారు? మిటియరాయిడ్ అంటారు. అండ్ ఆ మిటియరాయిడ్ మనకి ఎర్త్ సర్ఫేస్లోకి ఎంటర్ అయినప్పుడు అది బర్న్ అవుతుంది. దాన్నే షూటింగ్ స్టార్గా మనం అంటాం అన్నమాట. జనరల్ టర్మ్స్లో దాన్ని మిటియర్ అంటారు అన్నమాట. ఈ మిటియరే బర్న్ అయిపోయి లాస్ట్కి మిగిలింది ఎర్త్ సర్ఫేస్కు రీచ్ అవుతుంది. దాన్ని మిటియరైట్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ న్యూస్లో ఏమంటున్నారంటే బోలైట్స్ అని చెప్పి అంటున్నారు అన్నమాట. సో మనకి ఈ మిటియర్ అన్నది ఎర్త్ సర్ఫేస్కి ఎంటర్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఈ బర్నింగ్ ప్రాసెస్ చాలా ఇంటెన్సివ్గా ఉంటుందన్నమాట. సో ఎక్సెప్షనల్గా ఈ ఇంటెన్సివ్గా బర్నింగ్ ప్రాసెస్నే మనం బోలైడ్ అంటారు అన్నమాట. అండ్ ఎక్సెప్షనలీ బ్రైట్ మిటియర్ దట్ ఎక్స్ప్లాయిట్స్ ఇన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ producing intense flashes of light and often sonic booms before reaching the earth. So మనకి ఈ మెటీరియర్గా మనకి ఎర్త్ సర్ఫేస్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఎక్సెప్షనల్గా మనకి బ్రైట్ బూమ్స్ అండ్ తర్వాత అలాగే ఫ్లాష్ ఆఫ్ లైట్స్ వస్తాయన్నమాట. సో దాన్నే బోలైడ్ అంటారన్నమాట. అంటే తీవ్రంగా మనకి జనరల్గా మిటియర్ అన్నది మనకి ఎర్త్స్ అట్మాస్ఫియర్లో వస్తుంది కదా. సో ఈ మిటియర్ అన్నదే సో మనకి బర్నింగ్ అన్నది కొంచెం తీవ్రంగా ఉంటే దాన్ని మనం ఈ ఫినామినాగా అంటాం అన్నమాట. బోలైట్స్ అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఇది స్పేస్లో ఉంటుంది మెటీరియాయిడ్ అన్నది. సో మిటియర్ అన్నది మనకి ఇన్ అట్మాస్ఫియర్, ఎర్త్స్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. అండ్ మిటియరైట్ అన్నది ఏంటంటే ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇదే మనకి ఇంటెన్సివ్గా ఉందనుకోండి, దాన్నే వీఆర్ కాలింగ్ యాజ్ బోలైట్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ టాపిక్ మనకి సుశ్రుత. ఓకే, సో సుశ్రుత ఏంటంటే మనకి ఏన్షియంట్ ఇండియాలో ఒక ఫిజిషియన్గా చదువుతాం. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ ఇన్ స్కాట్లాండ్ హ్యాస్ అన్వీల్డ్ అ స్టాట్యూ honoring Shushruta, the ancient Indian physician believed to have lived around 2600 years ago. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే స్కాట్లాండ్కి సంబంధించిన ఒక కాలేజ్లో ఏంటంటే ఇతనికి సంబంధించిన ఒక స్టాట్యూని ఆవిష్కరించడం జరిగిందన్నమాట. సో అందుకు ఇది న్యూస్లో ఉంది. సో మనం ఇది ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాలన్నమాట. సుశ్రుత వాజ్ అన్ ఏన్షియంట్ ఇండియన్ ఫిజిషియన్ అండ్ సర్జన్ వైడ్లీ రిగార్డెడ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ సర్జరీ అండ్ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. సో సుశ్రుతాని మనం ఫాదర్ ఆఫ్ సర్జరీ అండ్ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీగా మనం గుర్తిస్తాం. హీఈస్ నోన్ ఫర్ అడ్వాన్స్ సర్జికల్ టెక్నిక్స్, ఎనాటమికల్ స్టడీస్ అండ్ సిస్టమిక్ మెడికల్ ఎడ్యుకేషన్. సో ఇతను మెడికల్ ఎడ్యుకేషన్, సర్జికల్ టెక్నిక్స్ వీటి వల్ల ఫేమస్ అయ్యారన్నమాట. హీ పర్ఫార్మ్ కాంప్లెక్స్ సర్జికల్ ప్రొసీజర్స్ సెంచురీస్ బిఫోర్ దీస్ ప్రాక్టీసెస్ బికేమ్ కామన్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్. సో వెస్టర్న్ వరల్డ్లో మనకి నాలెడ్జ్ అంతా ఎవాల్వ్ ఎప్పుడైంది? అరౌండ్ మనకి 17th, 16th ఈ సెంచురీస్లో ఎవాల్వ్ అయింది. కానీ ఇతను 2600 years ముందే ఈ డిఫికల్ట్ సర్జికల్ ప్రాసెస్ గురించి రాయడం, చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, సుశ్రుత మెడికల్ నాలెడ్జ్ ఈజ్ కంపైల్డ్ ఇన్ అ సుశ్రుత సంహిత. సో ఇతను మెడికల్ నాలెడ్జ్ కంటూ ఒక బుక్ అంటూ రాశారు, అదే సుశ్రుత సంహిత అన్నమాట. ఇందులో 2 parts ఉంటాయి. ఒకటి పూర్వతంత్ర, ఇంకొకటి ఉత్తరతంత్ర. పూర్వతంత్రాలో మనకి సర్జరీ గురించి, ఎనాటమీ గురించి, ఇంటర్నల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ అండ్ టాక్సాలజీ గురించి రాసి ఉంటుంది అన్నమాట. టాక్సాలజీ అంటే ఏవైనా పాయిజనస్ సబ్స్టెన్స్ ఆర్ ఏవైనా డ్రగ్స్ తీసుకుంటే మనిషి మీద ఎలాంటి ప్రభావం చేస్తుందో సో వీటి మీద చదువుతారన్నమాట. దాన్నే టాక్సాలజీ అంటారు. సో ఉత్తరతంత్రాలో డిసీజ్ ఆఫ్ ద ఐ, ఇయర్, నోస్, థ్రోట్, సైకియాట్రీ ఇలాంటి విషయాల మీద అధ్యయనం చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి? పైనర్డ్ రైనోప్లాస్టీ. సో రైనోప్లాస్టీ అంటే ప్లాస్టిక్ సర్జరీ రిలేటెడ్ టు నోస్ మాట. nasal reconstruction using a skin flap from the forehead or the cheek. సో జనరల్గా పూర్వకాలంలో మనకి పనిష్మెంట్స్ ఏముండేవంటే ముక్కును కోసేవారు అన్నమాట. సో ఈ రైనో సర్జరీ అందుకు అప్పుడు ఫేమస్ అన్నమాట. సో ముఖ్యంగా అతను రాసిన బుక్లో ఈ రైనో ప్లాస్టీ గురించి బాగా ప్రస్తావించింది అన్నమాట. 8 types ఆఫ్ సర్జరీ.
ఓకే. సో అండ్ ఇతను మళ్ళీ సర్జరీలోని ప్రొసీజర్ని 8 భాగాలుగా డివిజన్ చేశారు. అదే మనం మోడర్న్ మెడిసిన్లో కూడా యూజ్ చేస్తాం అన్నమాట. అదే ఎక్సిషన్, ఇన్సిషన్, స్క్రాపింగ్, పంచరింగ్, ప్రోబింగ్, ఎక్స్ట్రాక్షన్, డ్రైనేజ్ అండ్ సుచరింగ్. ఓకే. బర్న్ అండ్ ట్రామా మేనేజ్మెంట్. సో మనకి బర్న్ అండ్ ట్రామా మేనేజ్మెంట్ కూడా ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ మాట ఇతను రాసిన బుక్స్లో. ఓకే. క్లాసిఫైడ్ బర్న్స్ అండ్ అదర్ థర్మల్ ఇంజురీస్ ఇంక్లూడింగ్ హీట్ స్ట్రోక్ అండ్ ఫ్రాస్ట్ బైట్. Lifestyle diseases described condition resembling diabetes, obesity and cardiovascular disorders, emphasizing the role of lifestyle in health. సో అతను రాసిన ఈ సృష్టిత సంహితలో మనకి ఇలాంటి డైమెన్షన్స్ మీద డిస్కస్ చేయడం జరిగిందన్నమాట. కాస్పియన్ సీ. సో నెక్స్ట్ టాపిక్ మనకి కాస్పియన్ సీ. సిన్స్ ద మిడ్ 1990s the Caspian Sea has lost nearly 24,000 square kilometers of its surface area, roughly equivalent to the size of Sicily, the largest island in the Mediterranean Sea. సో ఇక్కడ ఏంటంటే కాస్పియన్ సీ అన్నది దాని ఏరియా అంటూ తగ్గిపోతుంది. సో అందుకు ఇది న్యూస్లో ఉందన్నమాట. మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ముఖ్యంగా ఐఆర్ డైమెన్షన్లో దీని లొకేషన్ అండ్ ప్రామినెన్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో కాస్పియన్ సీ. The Caspian Sea is the world's largest inland body of water located between Europe and Asia. So ఇదేంటంటే యూరోప్ అండ్ ఏషియాకి మధ్యలో ఉన్న ఒక వాటర్ బాడీ మాట. ఓకే. ఇన్లాండ్ వాటర్ బాడీ. Despite its name, it is technically a salt water lake with no natural అవుట్లెట్. సో ఇది మధ్యలో ల్యాండ్ లాక్డ్ ఉంది కాబట్టి సో ఇది జనరల్గా మనకి ఏముంటుంది, ఏదైనా సముద్రం ఇంకొక దాంతో కలవడం అలా ఉంటుంది అన్నమాట. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనకి ఆ వాటర్ బాడీ అన్నది మధ్యలో ఉండడం వల్ల ఏ అవుట్లెట్ దీనికి లేదు అన్నమాట. ఓకే. సో ఇది ఒక సాల్ట్ వాటర్ లేక్, ఇది గుర్తుంచుకోండి. ఓకే. ఇట్ ఈస్ బార్డర్డ్ బై, సో మనకి ఇది మధ్యలో ఉంటుందని చెప్పాను కదా ల్యాండ్ లాక్డ్గా. సో ఏ కంట్రీస్ బార్డర్ చేస్తున్నాయి దీన్ని? రష్యా, కజకిస్తాన్, టర్క్మెనిస్తాన్, ఇరాన్ అండ్ అజర్బైజాన్. ఓకే. సో మనకి రష్యా, కజకిస్తాన్, టర్క్మెనిస్తాన్, ఇరాన్ అండ్ అజర్బైజాన్. సో ఇలా 5 కంట్రీస్ మధ్యలో ఈ కాస్పియన్ సీ ఉంది. మేజర్ రివర్స్ డ్రైనింగ్ ఇంటూ ఇట్ ఇంక్లూడ్ ద వాల్గా, ఉరల్, ఖురా అండ్ టిరక్ రివర్స్. సో దీనికి వాటర్ సోర్స్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? వోల్గా, ఉరల్, ఖురా అండ్ టిరక్ రివర్స్. ఓకే. సో దీనికి అవుట్లెట్ అంటూ ఏం లేదు. ద రీజన్ ఈస్ రిచ్ ఇన్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ మేకింగ్ ఇట్ స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో మనకి జనరల్గా వరల్డ్లో ఉన్న సీ అండ్ ఓషన్ వాటి నావిగేషన్ అండ్ వాటి రిసోర్సెస్ని రెగ్యులేట్ చేయడానికి యుఎన్కి సంబంధించిన ఒక కన్వెన్షన్ ఉంది. దాన్నే అన్క్లాస్ అంటారు. అన్క్లాస్ అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ మాట. ఓకే. సో మనకి వరల్డ్లో ఉన్న సీ అండ్ ఓషన్ వాటి రిసోర్సెస్ అండ్ వాటి టెరిటరీని రెగ్యులేట్ చేయడానికి సో మనకి యుఎన్కి రిలేటెడ్ ఒక కన్వెన్షన్ ఉంటుంది. దాన్నే అన్క్లాస్ అని చెప్పి అంటారు అన్నమాట. కానీ ఈ కాస్పియన్ సీ అన్నది ఈ అన్క్లాస్లో కవర్ అవ్వదు. సో ఈ 5 కంట్రీస్, 5 బార్డరింగ్ కంట్రీసే వాటికంటూ ఒక కన్వెన్షన్ చేసుకున్నాయి. అదే అక్టవ్ కన్వెన్షన్ అంటారు. దాన్ని కన్వెన్షన్ ఆన్ ద లీగల్ స్టేటస్ ఆఫ్ ద కాస్పియన్ సీ. The Caspian Sea still lacks a comprehensive and enforceable framework for water sharing, hydrological monitoring and ecological protection. Vijayanagara era inscription. Okay, so ఇది ఎందుకు న్యూస్లో ఉంది? An expert team from the Archaeological Survey of India discovered the 3 rare 16th century inscription deep inside the Sheshachalam forest range in Tirupati, Andhra Pradesh. సో శేషాచలం ఫారెస్ట్ రేంజ్ తిరుపతిలో ఉన్న సో అక్కడ మనకి ఏంటంటే విజయనగర ఇన్స్క్రిప్షన్ ఒకటి దొరికిందన్నమాట. సో ఇదేంటో దాని వివరాలు ఏంటో మనం తెలుసుకోవాలి. 3 rare 16th century inscription discovered by Archaeological Survey of India. ఫౌండ్ అట్ సదాశివకోన. ఓకే. ఈ ప్లేస్లో దొరికిందన్నమాట ఇన్ శేషాచలం హిల్స్. రిటర్న్ ఇన్ తెలుగు, తమిళ్ అండ్ కన్నడ. ఓకే. సో ఇది ఒక ట్రైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగు, తమిళ్ అండ్ కన్నడలో కూడా రాయబడింది అన్నమాట. సో ఇది ఒక ట్రైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్.
రికార్డెడ్ త్రూ ఈ స్టాంపేజెస్ ఫర్ ప్రిజర్వేషన్ అండ్ స్టడీ. సో ఇదేంటంటే ఇది ఒక టెక్నిక్ మాట, ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు యూస్ చేస్తారు. సో ఇదేంటంటే దాని మీద ఉన్న డేటానంతా మనకి పేపర్ మీద లైక్ స్టోర్ చేస్తారు సో దట్ ఫర్దర్ స్టడీ కోసం అన్నమాట. ఓకే, సో కంటెంట్స్ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్. సో ఇన్స్క్రిప్షన్లో ఏం రాస్తుంది, రికార్డ్ ద విజిట్ ఆఫ్ సదాశివరాయ టు సదాశివ కోన ఫర్ ద హోలీ బాత్. ఓకే, సో సదాశివరాయ విజయనగరకు సంబంధించిన కింగ్ సదాశివ కోనకి విజిట్ చేశారనమాట హోలీ బాత్ కోసం, అంటే ఒక పిలిగ్రమేజ్కి వచ్చారు. మెన్షన్ హిస్ రాయల్ డొనేషన్. సో అతను ఒక రాయల్ డొనేషన్ గ్రాంట్ చేశారని చెప్పి ఆ ఇన్స్క్రిప్షన్లో చెప్పబడింది అనమాట. రిఫర్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ శివ టెంపుల్ అండ్ అ మానెస్ట్రీ అట్ పాప వినాశ ఇన్ సదాశివ కోన. సో అందులో ఇంకా ఎలాంటి వివరాలు ఇచ్చారంటే అతను ఒక శివ టెంపుల్ని, ఒక మానెస్ట్రీని కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ పాపనాస అనే ఏరియాలో, అది కూడా సదాశివ కోనలోనే ఉంది. ఓకే, ఇప్పుడు సదాశివరాయ గురించి మనం ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాలి. He was the last ruler of Tulwa dynasty. Tulwa dynasty is a part of Vijayanagara dynasty మాట. సో అందులో లాస్ట్ రూలర్ ఈ సదాశివరాయ అన్నమాట. Nephew of Achyutaraya. Okay, became king after the succession disputes following the Achyutaraya death. Okay, సో ఇతను ఒక పపెట్ రూలర్ మాట. సో ఇతని దగ్గర మెయిన్ పవర్ ఉండదు. మెయిన్ పవర్ ఎవరు, మనకి ఈ మెయిన్ పవర్ అన్నది ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు అలియ రామరాయ మాట అండ్ హిస్ బ్రదర్స్. బట్ Ramaraya ruled in Sadasivaraya's name and later kept him under confinement. Okay, ఇతని టైం పీరియడ్లోనే మనకి బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. ఓకే, సో ఈ యుద్ధం జరిగింది. దీని తర్వాత ఏంటంటే విజయనగర ఎంపైర్ అన్నది కంప్లీట్గా డిక్లైన్ అవ్వడం జరిగింది మరి. సో ఇతని టైం పీరియడ్లోనే ఆ యుద్ధం జరగడం జరిగింది. విజయనగర forces led by the Aliyarama-Raya opposed by the Deccan Sultanates of Birzapur, Ahmedabad, Golconda and Bidar. సో ఈ యుద్ధం ఎవరి మధ్య జరిగింది, మనకి విజయనగర కింగ్డమ్కి అలాగే డక్కన్ సల్తనేట్స్ అయిన బీర్జాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ అండ్ బీదర్ వీళ్ళ అందరూ కలిసి విజయనగరం మీదకి యుద్ధం వెళ్ళడం జరిగిందన్నమాట. విజయనగర సఫర్డ్ డెసిసివ్ డిఫీట్. ఇందులో విజయనగరం ఓడిపోయింది అండ్ దీని తర్వాత విజయనగర డైనాసిటీ అన్నది డిక్లైన్ అయిపోయింది అన్నమాట. రామరాయ వాజ్ క్యాప్చర్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అన్నమాట. Okay, so after that Tirumala Devaraya assumed the control. Sadasivaraya died soon after. Though the Aravidu dynasty continued, Vijayanagara political dominance declined permanently. So Battle of Talikota ne mano decline of Vijayanagara ga chadutam mata. So ee yuddham mana Sadasivaraya time period lone ayindi mata. So idi gurtunchukondi. భారతీ ప్రోగ్రామ్. సో మనకి ఇది న్యూస్లో ఎందుకుందంటే ద అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, దాన్నే అపేడా అంటారు, అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంక్లూడెడ్ ద ఫస్ట్ కోహరెంట్ of Bharati, that is Bharat's hub for agritech resilience, advancement and incubation for export innovation. సో మనకి ఈ భారతి అనే ప్రోగ్రామ్ని ఈ అపేడా అనే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని దేనికి కండక్ట్ చేస్తుందంటే మనకి అగ్రిటెక్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. అగ్రిటెక్ అంటే మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని ప్రాసెస్ చేసి అమ్ముతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మిల్లెట్స్ నుంచి చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. మిల్లెట్స్ లడ్డు అని చెప్పి ఇలా డిఫరెంట్గా, అంటే ఆ మిల్లెట్స్ని మనకి ఫ్లోర్ చేసి అమ్ముతున్నారు. కొంతమంది దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇంకా ప్రాసెస్ చేసి వాటి నుంచి వేరు ఐటమ్స్, ట్రెడిషనల్ ఐటమ్స్ లైక్ జంతికలు ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తారు అన్నమాట. సో వాటినే అగ్రిటెక్ కంపెనీస్ అంటారు అన్నమాట. ఓకే, సో ఈ అగ్రిటెక్ కంపెనీస్ ప్రొడక్ట్స్ని గ్లోబల్ లెవెల్లో కాంపిటేటివ్గా చేయడానికి, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామే ఈ భారతి మాట. సో ఈ భారతి అన్నది ఈ అపేడా అన్నది హ్యాండిల్ చేస్తున్న ప్రోగ్రామ్ మాట. సో ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ బ్యాచ్ అన్నది కంప్లీట్ అయింది, అందుకే ఇది న్యూస్లో ఉంది మాట. సో ఈ మిగతా వివరాలు మనం ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకుందాం. సో భారతి అంటే ఫుల్ ఫామ్ భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలియన్స్, అడ్వాన్స్డ్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఇన్నోవేషన్. It's an APEDA's flagship export acceleration program aimed at helping India's agri-food startup becoming global competitive exporters. సో మనకి ఈ అగ్రిటెక్ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నవి ఇండియాలోనే కాదు గ్లోబల్ లెవెల్లో కూడా వాటికి రికగ్నైజేషన్ రావాలి అంటే వాళ్ళు ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే వాళ్ళు మిగతా పద్ధతులు కూడా, సో ఎక్స్పోర్ట్ చేయడానికి ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ ప్రోగ్రాంలో. ఓకే,
Objectives: promote an expert-first approach among the agri-food startups. Build a pipeline of export-ready enterprises to support India's target of $50 billion in APEDA scheduled exports by 2030. సో అపేడాకు ఒక టార్గెట్ ఉంది. సో మనకి ఈ ఫుడ్ ఎక్స్పోర్ట్స్, అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అన్నవి మనకి $50 బిలియన్ బై 2030కి చేయాలనుకుంటుంది. అందులో భాగంగానే ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. అడ్రసెస్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు ప్రొడక్ట్ డెవలప్మెంట్, క్వాలిటీ స్టాండర్డ్స్, సస్టైనబిలిటీ, లాజిస్టిక్స్ అండ్ ఎక్స్పోర్ట్ కంప్లైన్స్. సో ఇదేంటంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా వీటి మీద ఈ స్టార్టప్స్కి అండ్ ఈ అగ్రిటెక్ కంపెనీస్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, క్వాలిటీ స్టాండర్డ్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, సస్టైనబిలిటీ ఎలా ఉండాలి, లాజిస్టిక్ డైమెన్షన్ని, ఎక్స్పోర్ట్ కంప్లైన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట ఆ ప్రోగ్రాంలో. సో ఎవరు దీనికి అప్లై చేయొచ్చు? అగ్రి ఫుడ్ స్టార్టప్స్ అప్లై చేయొచ్చు, ఎపిడే రిజిస్టర్డ్ ఎక్స్పోర్టర్స్ అప్లై చేయొచ్చు, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, స్టార్టప్స్ అండ్ రీసెర్చర్స్ వర్కింగ్ ఆన్ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ సొల్యూషన్స్. సో శానిటరీ అండ్ ఫైటో శానిటరీ సొల్యూషన్స్ అంటే మనకి క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కదా. సో మనకి ఎక్స్పోర్ట్ చేయాలంటే గ్లోబల్ లెవెల్లో ఈ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దాని మీద రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అన్నమాట. ఓకే, సో స్టార్టప్ ఎలిజిబిలిటీ ఏంటి? అండ్ ఎంట్రీ, the entity must be registered as a private limited company, LLP or a partnership firm. Be not more than 5 years. ఈ స్టార్ట్అప్ పెట్టి 5 ఏళ్ళ కన్నా ఎక్కువ అవ్వకూడదు అన్నమాట. యాన్యువల్ టర్న్ ఓవర్ ఎప్పుడు మనకి ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ బియాండ్ 10 crores ఇన్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్. సో ఎనీ ఫైనాన్షియల్ ఇయర్, ఏ ఫైనాన్షియల్ ఇయర్, ఈ 5 ఏళ్ళలో చూసుకుంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్లోని కూడా వాళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ 10 crores కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. కీ ఫీచర్స్ సెలెక్టెడ్, ఈ ప్రోగ్రాంలో ఎలా ఈ ప్రోగ్రామ్ని హ్యాండిల్ చేశారో దాని గురించి వివరాలు. సెలెక్టెడ్ 100 స్టార్టప్స్ ఫ్రమ్ 700 అప్లికేషన్స్ మాట. ఓకే, అప్లికేషన్స్లో 100 స్టార్టప్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆఫర్స్ a 120-hour export acceleration program covering export readiness, branding, regulatory compliance, బిజినెస్ స్కేలింగ్ అండ్ ఇన్వెస్టర్ ఎంగేజ్మెంట్. సో ఇలాంటి డైమెన్షన్స్లో ఈ 120 అవర్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రొవైడ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఎక్స్పోజర్ విత్ టాప్ పర్ఫార్మింగ్ స్టార్టప్స్ పార్టిసిపేటింగ్ ఇన్ గల్ఫ్ ఫుడ్ 2026 దుబాయ్. సో ఈ 100లో కూడా ఎవరైనా మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఈ ఫుడ్ ఎక్స్పో ఉంది దుబాయ్లో, అందులో పార్టిసిపేషన్కి ఛాన్స్ వస్తుంది అన్నమాట. ఎంకరేజెస్ పార్టిసిపేషన్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్ విత్ ఎంటర్ప్రూనర్స్ రేంజింగ్ ఫ్రమ్ 17 to 75 years. సో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఏజ్ లిమిట్ ఎంత? 17 to 75 years మాట. ఓకే, నెక్స్ట్ ఆర్బీఐ రివాంప్స్ డిజిటల్ ఫ్రాడ్ కాంపెన్సేషన్ రూల్స్. సో ఇది మనకి వార్తల్లో ఉంది, ఎందుకో చూద్దాం. ఆర్బీఐ అన్వీల్డ్ అ రివైజ్డ్ కాంపెన్సేషన్ మెకానిజం for victims of digital payment frauds and widened its framework for limiting కస్టమర్ లయబిలిటీ. సో మనకి ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది, ముఖ్యంగా డిజిటల్ ఫ్రాడ్స్ గురించి మాట. సో ఏంటా కొత్త రూల్స్ చూద్దాం. అంతకుముందు అసలు ఎందుకు ఆర్బీఐ ఈ రూల్స్ని రివైజ్ చేయవలసి వచ్చిందో కూడా తెలుసుకుందాం. ఎర్లియర్ రూల్స్, సో దీనికి ముందు 2017లో రూల్స్ ఇచ్చింది. ఆ రూల్స్ ఏంటంటే మెయిన్లీ కవర్డ్ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ సచ్ యాజ్ హ్యాకింగ్. సో పర్మిషన్ లేకుండా మన అకౌంట్స్లో ఎవరైనా లైక్ యాక్సెస్ తీసుకొని మన మనీ ఎవరైనా తీసుకుంటే, సో అలాంటి వాటినే ఈ 2017 రూల్స్ అన్నవి కవర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే సైబర్ క్రైమ్స్ అన్నవి చాలా ఇవాల్వ్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. ముందంటే ఓన్లీ హ్యాకింగ్ అయ్యేది, ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్తోని మనకి మన ఫైనాన్షియల్ అసెట్స్ అన్నవి దొంగలించడం జరుగుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ క్రైమ్స్కి అనుగుణంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉండాలి కాబట్టి న్యూ రూల్స్ని తీసుకొచ్చిందన్నమాట. టుడే మెనీ ఫ్రాడ్స్ హ్యాపెన్ త్రూ సోషల్ ఇంజనీరింగ్ వేర్ ఫ్రాడిస్టర్స్ trick people into sharing OTPs, passwords and approving transactions themselves. ముందేంటంటే ఇప్పుడు ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఫ్రాడిస్టర్స్ ఏం చేస్తున్నారంటే మోసం చేస్తూ జనరల్గా మనకి టెక్నాలజీ ఉపయోగిస్తూ మన చేతే మన ఓటీపీస్ అండ్ పాస్వర్డ్స్ ఇలా తెలుసుకొని మనీ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫ్రాడ్స్కి ఈ సైబర్ క్రైమ్స్ అనేవి ఇవాల్వ్ అవుతున్నాయి కాబట్టి మనకి రెమెడీ కూడా ఇవాల్వ్ అవ్వాలని ఈ రూల్స్ని రివైజ్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ న్యూ ఫ్రేమ్వర్క్లో ఎలాంటి కైండ్ ఆఫ్ మోడర్న్ డిజిటల్ ఫ్రాడ్స్ని కవర్ చేస్తున్నారో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే డిజిటల్ అరెస్ట్ స్కామ్స్.
అంటే డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అంటే జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఎవరైనా నేను గవర్నమెంట్ సంబంధించి ఒక ఆఫీసర్ని పోలీసో లేకపోతే సిబిఐ ఎవరో ఒకరి నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పి మీరు మనీ లాండరింగ్ కేసుతో ఇన్వాల్వ్ అయింది మీ పేరు, అర్జెంటుగా ఎంత మనీ ట్రాన్స్ఫర్ చేయాలి లేకపోతే మీకు చాలా ఇబ్బంది పడతారు, ఇలాంటి కాల్స్ వస్తాయన్నమాట. సో మీరు డిజిటల్గా అరెస్ట్ అయ్యారు, ఎవరికి ఎక్కడ కాల్ చేయకూడదు, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు ఇలా చెప్తారు అన్నమాట. సో ఆన్లైన్ లైక్ మనకి వీడియో కాల్ చేసి ఇలాంటి నేను లైక్ గవర్నమెంట్ నుంచి కాల్ చేస్తున్నాను, ఒక పోలీస్ ఆఫీసర్ని, మీ నేమ్ ఒక పర్టికులర్ కేసుతో లింక్ అయ్యింది, సో మీరు వెంటనే ఈ అకౌంట్కి ఇలా ఇన్ని మనీ పంపించాలి అని చెప్తారు అన్నమాట. దాన్నే డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అంటారు అన్నమాట. అండ్ ఓటీపీ అండ్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ థెఫ్ట్. సో కొన్నిసార్లు ఏంటంటే మనకి ఫోన్ చేసి మీ ఓటీపీ మీ అకౌంట్ ఏదో బ్లాక్ అయింది, మీరు ఓటీపీ చెప్పండి మేము హెల్ప్ చేస్తాం మీకు, ఇలాంటి కాల్స్ కూడా రావచ్చు. ట్రాన్సాక్షన్స్ అప్రూవ్డ్ అండర్ కోయర్షన్ ఆర్ డిసెప్షన్, unauthorized transfers due to cyber attacks or security breaches, fraud caused by bank negligence. సో ఇలా ఈ డైమెన్షన్స్ ఆఫ్ ఫ్రాడ్స్ ని కవర్ చేయడం జరిగిందన్నమాట. సో వాటికి ఎలాంటి మెషర్స్ తీసుకోవాలో కూడా ఈ రూల్స్ లో చెప్పారన్నమాట. కాంపెన్సేషన్, ఇఫ్ అ జెన్యూన్ కస్టమర్ లూజెస్ అప్ టు 50,000 డ్యూ టు డిజిటల్ ఫ్రాడ్. ఓకే, ఒక జెన్యూన్ కస్టమర్ అయి ఉండి 50,000 వరకు అతను నష్టపోతే డిజిటల్ ఫ్రాడ్ వల్ల, ఇక్కడ చెప్పిన ఏ మెథడ్లోనైనా నష్టపోతే అప్పుడు ఏమవుతుంది, కాంపెన్సేషన్ 85% వరకు వస్తుందన్నమాట ఆ పర్సన్కి, ఆర్ 25,000 వరకు వస్తుంది. ఇందులో ఏది తక్కువ అయితే అది అతని అకౌంట్లో తిరిగి వేయడం జరుగుతుంది. దిస్ బెనిఫిట్ క్యాన్ బి అవైల్డ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం. ఓన్లీ ఒక్కసారే లైఫ్ టైంలో ఈ బెనిఫిట్ అన్నది వస్తుంది. ఈ కండిషన్స్ కూడా దీనికి కాంపెన్సేషన్ రావడానికి కొన్ని కండిషన్స్ కూడా చెప్పారు. రిపోర్ట్ ద ఫ్రాడ్ టు నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930. సో ఇలా వాళ్ళ డబ్బులు పోయాయని చెప్పి వెంటనే రిపోర్ట్ చేయాలి. ఎన్ని డేస్లో, 5 వర్కింగ్ డేస్లో రిపోర్ట్ చేయడం జరగనమాట. ఇన్ఫార్మ్ ద కన్సర్న్ బ్యాంక్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్ టైం లిమిట్. సో మనకి ఈ పర్టికులర్ హెల్ప్ లైన్కి ఇన్ఫార్మ్ చేయాలి, బ్యాంక్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్తో కోఆపరేట్ చేయాలి. ఈ కండిషన్స్ అన్నీ మీట్ అయితే ఇది మనకి అప్లై అవుతుంది అన్నమాట. ఓకే, సో వెన్ కాంపెన్సేషన్ మే బి డినైడ్. సో ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత కొన్నిసార్లు డినై కూడా అవుతుంది అన్నమాట. ఎలాంటి కేసెస్లో డినై అవుతుంది, ఇఫ్ ద కస్టమర్ ఇగ్నోర్స్ ఫ్రాడ్ వార్నింగ్స్ ఫ్రమ్ ద బ్యాంక్ ఆర్ పేమెంట్ ప్లాట్ఫామ్స్. సో జనరల్గా మనకు ఒక్కొక్కసారి బ్యాంక్స్ దగ్గర నుంచి మెసేజ్ రావచ్చు అన్నమాట, సో మీరు ఓటీపీ ఎవరు అడిగినా షేర్ చేయొద్దు ఇలాంటివి. సో ఇలాంటి మెసేజెస్ వచ్చినా సో వాళ్ళు అది చూడకుండా ఒకవేళ అలాంటి కాల్స్ వస్తే ఓటీపీ షేర్ చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తే అది కస్టమర్ నెగ్లిజెన్స్గా పరిగణిస్తారు అన్నమాట. ఇఫ్ ద కస్టమర్ హ్యాస్ నాట్ అప్డేటెడ్ ద మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ విత్ ద బ్యాంక్. సో మొబైల్ నెంబర్ అయినా ఈమెయిల్ అడ్రస్ అయినా బ్యాంక్తో అప్డేట్ చేయకపోయినా అది నెగ్లిజెన్స్గా పరిగణిస్తారు. ద కస్టమర్ నెగ్లిజెన్స్ కాంట్రిబ్యూటెడ్ ద ఫ్రాడ్. సో ఇలాంటి కండిషన్స్లో అది కస్టమర్ నెగ్లిజెన్స్గా పరిగణిస్తూ ఈ కాంపెన్సేషన్ అన్నది డినై చేస్తారు అన్నమాట. ఓకే, అండ్ ఇంకో రూల్ ఏంటంటే జీరో లయబిలిటీ రూల్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎప్పుడు, once the customer reports the fraud, any further unauthorized transaction must be fully reversed by the bank. The customer will bear zero liability for losses occurring after reporting. సో దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి డిజిటల్ ఫ్రాడ్ ద్వారా 10,000 పోయాయి అనుకోండి. సో ఇది అరౌండ్ 10 గంటలకు అయింది మార్నింగ్. సో ఇది అతను తెలుసుకొని వెంటనే బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేశాడు, ఈ పర్సన్ ఏ అన్ పర్సన్ బ్యాంక్కి ఇలా నా అకౌంట్లో నుంచి 10,000 పోయాయి, పీన్ తీయలేదు కానీ ఎలా పోయాయో తెలియదు అంటే డిజిటల్ ఫ్రాడ్ అయిందని పరిగణించుకొని బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. సో బ్యాంక్ వెంటనే దీని మీద ఏదో ఒక చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకుండా ఉంటే ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ 11-12 గంటలకు అలాగా ఇంకొక 30,000 పోయాయి అనుకోండి. సో ఇక్కడ ఈ రూల్ ప్రకారం ఏమంటుందంటే బ్యాంక్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ బ్యాంక్ ఇన్ఫార్మ్ చేస్తుంది 10,000 పోయాయి, సో బ్యాంక్ ఏదో ఒక పని చేయాలి, కానీ బ్యాంక్ నెగ్లిజెంట్గా ఉండడం వల్ల మళ్ళీ ఇంకొక 30,000 పోయాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ కస్టమర్కి ఏంటంటే ఈ బ్యాంక్ దగ్గర నుంచే 30,000 తిరిగి వెళ్ళాలన్నమాట. దాన్నే జీరో లయబిలిటీ రూల్ అంటున్నారు అన్నమాట. వన్స్ ద కస్టమర్ రిపోర్ట్స్ ద ఫ్రాడ్, ఎనీ ఫర్దర్ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ మస్ట్ బి ఫుల్లీ రివర్స్డ్ బై ద బ్యాంక్. సో ఇక్కడ ఈ 30,000 అన్నది బ్యాంక్ ఆ పర్సన్కి ఇవ్వాలి, ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ రిపోర్ట్ చేశాడు ఇలా ఫ్రాడ్ అయింది అని చెప్పి.
సో బ్యాంక్ ఏదో ఒక చర్య తీసుకోవాలి, కానీ బ్యాంక్ నెగ్లిజెంట్గా ఉంది, అందుకే అది మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ ఇంకో 30,000 తీసుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే బ్యాంక్ మీద లయబిలిటీ ఉంది, కస్టమర్ దగ్గర జీరో లయబిలిటీ ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.